భాష. భాష గారు ఏం చేస్తుంటారు? మెడికల్లో చేస్తానండి, రిప్రజెంటేటివ్గా చేస్తాను. నిండుగా ఈసారి ఖచ్చితంగా టీడీపీకే ఉన్నాయని చెప్తున్నారు. జగన్కి కానీ పవన్ కానీ అవకాశాలు లేవా ఈసారి? అంటే జగన్కి టీడీపీకి అంటే గట్టి పోటీ ఉందండి. ఈ ఎన్నికల్లో గట్టి పోటీగానే ఉంది. కానీ మనకి చేసిన టీడీపీ కార్యక్రమాలు చాలా బాగున్నాయని చెప్పి ప్రజాభిప్రాయం. అంటే అంటే నా తరపున అయితే 90% వరకు టీడీపీ గెలుస్తుందని చెప్పి ఉద్దేశం ఉంది. 90% చెప్తున్నాను మీరు. ఎందుకంటే మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతా, కేసీఆర్ గారు మోడీ గారు జగన్కి సపోర్ట్గా నిలుస్తున్నారు కదా, వాళ్ళు ఒక కూటమిగా వస్తే టీడీపీకే కదా నష్టం అంటున్నారుగా. మన ఆంధ్రప్రదేశ్ తరపున చూసుకుంటే వాళ్ళు ఎంత కుటుంబీ చేసినా కూడా మన ఆంధ్రప్రదేశ్ చేసిన టీడీపీ కార్యక్రమాలు, మన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయండి. అయితే గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి అంటున్నారు ఎక్కువగా? నా తరపున అయితే టీడీపీకి ఉందండి. ఒక మాట అంటున్నారు, ఇది నిజమే అవుతుంది అంటారా? ఎందుకంటే టీడీపీ తోటి జనసేన మళ్ళీ కలవచ్చు అని అంటున్నారు. చివరి నిమిషంలోనే పవన్ జగన్ అదే చంద్రబాబు చెంతకే వెళ్తారని అంటున్నారు కదా, నిజమేనా? అది ఎంతవరకు అనేది మనకు తెలియదు సార్. అది ఉమ్మడికి ఉండొచ్చు. ఒకవేళ అవకాశాలు ఉన్నాయంటారా మళ్ళీ జనసేన టీడీపీ చెంతకే చేయాలి? అవకాశాలు అయితే ఉన్నాయండి. అది మన రాజకీయాల ప్రకారంగా మనం మాట్లాడుకుంటే అది అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే ప్రశ్నిస్తున్నారు, మళ్ళీ వెళ్తారా అన్నదైతే ఒక $1 మిలియన్ ప్రశ్నగానే ఉంది. అందుకని వెళ్తారండి, వెళ్ళే అవకాశం అయితే ఉంది. అయితే మీరు టీడీపీ గెలవచ్చు అన్నారు కదా, చివరి నిమిషంలోనే ఓటర్లు మారిపోతారా ఈ డబ్బును వాటిని చూసి? లేదంటే చంద్రబాబు నాయుడు గారినే కావాలని అంటున్నారు? అభివృద్ధి కావాలి, పథకాలు కావాలి, మనకి అభివృద్ధి కావాలి అంటే మాత్రం టీడీపీకి వేయాలి. బాబాయ్ మీ పేరు? పిజి కృష్ణ. కృష్ణ గారు ఏం చేస్తుంటారు? డిపోలో పనిచేస్తున్నాం. ఈసారి గెలుపు ఎవరికంటే ఏమంటారు? చంద్రబాబుదే గెలుపు. పథకాలు అన్నీ అందరికి అందేలా చేశారా బాబు గారు? ఏదో చేస్తున్నాడు ఏంటి, డెవలప్మెంట్ చూపించారా ఈ 4.5 ఏళ్లలో? అంటే ఉంది. ఇప్పుడు వృద్ధాప్యం 2000 చేశాడు కదా, అది ఒకటి చాలు. ఇంకేం చేయాలి? ఇంకా చాలానే ఉన్నాయి కదా, రైతుల వరకు మహిళల వరకు చాలా. రుణమాఫీ అది ఏం చేస్తున్నాడు కదా అందరికీ. ఉన్నాయంటారా నిజంగా అవకాశాలు చంద్రబాబు గారికి? బాబు గారికి ఉన్నాయంటారు ఖచ్చితంగా? గ్యారంటీ. జగన్ గారికి పెద్ద పెద్ద నాయకుల సపోర్ట్ కూడా ఉంటుంది, మరి చంద్రబాబు గారు ఓడిపోవచ్చు అనేది మాట అనిపిస్తుంది అంటారు అంతే. ఇప్పుడు ఆయన ఎప్పుడో చేయటం కాదు, ముందు నుంచే మొదలుపెట్టాడు. పోయిన జనవరి నుంచే పెన్షన్ ఇస్తున్నాడు 2000. మరి అట్లా చేస్తున్నాడు కదా. మరి లాస్ట్ టైంలో కదా తీసుకొచ్చాడు, ఇవేం ముందు నుంచి చేస్తే ఏమైందని అంటున్నారు కదా. మరి ఎవరైనా లాస్ట్ టైం ఎలక్షన్లకే వస్తారు, అప్పుడే చెబుతారు ఏదైనా చేసేది. బాబు గారే రావాలని కోరుతున్నారా అందరూ? మీ వరకేనా ఈ ఆశ? అందరి కోరిక అదే. మీ పేరు బాబాయ్? నా పేరు సాంబయ్య. సాంబయ్య గారు ఏం చేస్తుంటారు? కోత మిషన్లో పనిచేస్తాను. ఈసారి మెండుగా అవకాశాలు టీడీపీకి ఉన్నాయంటున్నారు, నిజమేనా? వైసీపీకి జనసేనకి ఈసారి లేదు అవకాశం? లేదండి, దానికి టీడీపీకే. ఎందుకు టీడీపీ అని అలా పట్టుబట్టారు? అవకాశం ఉంది, బాగుంది, చూస్తున్నాడు కాబట్టి అతను చేస్తున్నాం. బాగా చేశాడా 4.5 ఏళ్లలో? ఏ లోటు రాకుండా చేశాడా? లోటు రాలేదు. చివరికి డబ్బుకు లొంగిపోయి ఓటర్లు అదేం లేదు, అదేం లేదు. టీడీపీనే చూస్తారు ఏమో, చివరి నిమిషంలో మారిపోతారేమో మనుషులు. చెప్పలేము, లేదు, అలాంటిది రాదు. నమ్మకం నాకు ఒకటి. టీడీపీ.